లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన ఖమ్మం జిల్లాలోని రోటరీ నగర్ లో రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో విశ్వ హిందూ మహాసమ్మేళనం జరుగుతుంది అనమాట. సో మనమైతే ఇక్కడ ఉన్నాం. మనతో పాటు ఈ సమ్మేళనానికి హాజరైన భక్తులు కానివచ్చు, నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. అసలు ఈ ఆత్మీయ సమ్మేళనం జరగడానికి కారణం ఏంటి, ఈ విశ్వ హిందూ పరిషత్ అంటే ఏంటి అనే విషయాలు వారిని అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. చెప్పండి మేడం, అంటే అసలు ఇక్కడ ఏంటి, ఇక్కడ మన అమ్మవారి గుడిలో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ గురించి మా ప్రజలకు అవగాహన. తప్పకుండా అండి. హిందువులు చాలా మంది ఏమిటంటే మనం మతము అని చెప్పనుకుంటాం, కానీ హిందుత్వం అనేటువంటిది మతం కాదు, ఇది ఒక ధర్మం, సనాతన ధర్మం అని చెప్పి హిందూ ధర్మానికి ప్రాశస్త్యం. అంటే సనాతనము అంటే శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఉన్నటువంటిది. అంటే సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో, సృష్టి ప్రారంభం నుంచి అనంతకాలం వరకు కూడా, అంటే సృష్టి కొనసాగేంత వరకు కూడా నిరంతరం కూడా జరిగేటువంటి ధర్మ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మనం సనాతన ధర్మంగా, దానిని హిందూ ధర్మంగా చెప్తారు. హిందూ అనేటువంటి దానికి అనేక అర్థాలు చెప్తూ ఉంటారు. అయితే మనం చెప్పుకునేటువంటి సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు అనేటువంటిది వాస్తవం కాదు. మన వేద ధర్మం ప్రకారంగా, పురాణాల ప్రకారం కూడా హైందవం అంటే ఏంటి, హిందూ అంటే ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, పాపాన్ని పొందనటువంటి వాడు, పుణ్యాత్ముడైనటువంటి వాడు హిందువు, హైందవము అనేటువంటి నానుడి మనకు పురాణాల్లో కనపడుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రస్తుత సమాజంలో హిందుత్వము అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతూ అనేక రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగే బయట ప్రపంచంలో కూడా హిందుత్వం అంటే ఒక మతం అని కానీ, లేకపోతే దీనికి ఒక నిర్ణీతమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా అపోహలు పడుతూ ఉన్నారు. ఈ అపోహల నుంచి సమాజాన్ని బయటపడేసి అసలు హిందువులు అంటే ఏంటి, హిందుత్వం అంటే ఏంటి, హిందూ ధర్మం ఎలా ఉంటుంది, అసలు హిందువులు ఎలా ఉన్నారు, పూర్వకాలం నుంచి హైందత్వ ధర్మాలు ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ, విశేషాలన్నీ కూడా మన సనాతన ధర్మ ఆచారపరులైనటువంటి సనాతన హిందూ బంధువులందరికీ కూడా చెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క భజన సమ్మేళనం, అంటే భజన పరుల యొక్క సమ్మేళనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, సోదరిమణులందరూ కూడా అనేక మంది గ్రామాలలో భజన కార్యక్రమాన్ని పెడుతూ ఈ హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ భజన యొక్క ప్రాశస్త్యాన్ని పెంచుతున్నటువంటి వీళ్ళందరూ కూడా అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక సత్సంగం లాగా ఏర్పడి ఈ కార్యక్రమం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అంటే ఇందులో మనకు అనేక రకాలైనటువంటి విషయాలు, విశేషాలు ఇక్కడ వక్తలు చెప్తూ ఉంటారు. అంటే దీపారాధన ఎందుకు చేయాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, జుట్టు ఎందుకు కట్టుకోవాలి, మన కట్టు బొట్టు అనేక, మరి ఒకటి కాదు, వేదాల దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చర్చించుకుంటూ వివరణాత్మకంగా ఇచ్చేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వక్తలు చెప్తూ ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ అంటే విశ్వానికి మొత్తాన్ని కూడా హిందువులుగా, అంటే హిందుత్వం అంటే ఏమిటో ప్రచారం చేయాలి, అంటే ధర్మాన్ని కాపాడుకునేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ వాళ్ళు ఇవాళ మనకు ఖమ్మంలో రోటరీ నగర్ లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి గుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందరో మంది భక్తులు వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రదేశాల నుంచి కూడా ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు, వేదాలు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ మార్గంలో అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మన సుమన్ టీవీ ద్వారా బహుళ ప్రచారం చేసి ఈ ధర్మం ఏంటనేటువంటిది సమాజముఖంగా, సమాజాభివృద్ధి ముఖంగా అందిస్తున్నటువంటి సుమన్ టీవీ గారికి, ముఖ్యంగా రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనతో పాటు ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మన హిందువులకి దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ గురించి? ఎన్నో గ్రామాల్లో కొన్ని వేల మంది భజన చేస్తున్నారు. ఆ భజన బృందాలందరినీ ఐకమత్యం చేసి వాళ్ళందరికీ మన సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి చెప్పడం కోసమే మీ ప్రయత్నం చేస్తున్నాము. కామన్గా భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, కలియుగంలో మీ అందరికీ పూజలు చేయడం చేత కాదు, యజ్ఞాలు చేయడం సాధ్యపడదు, కాబట్టి ఒక్క నామంతో మీరు భగవంతు మార్గంలో, ముక్తి మార్గంలో ప్రయాణం చేసి చెప్పాడు. అలాగనే కొన్ని వేల మంది ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ భజన చేస్తున్నారు. కానీ ఒక మంత్రంలో కానీ, ఒక పద్యంలో కానీ, ఒక శ్లోకంలో కానీ దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకుంటే మన మనసు ఆ భావంతో కనుక చేయగలిగితే ఆ భక్తి ఇంకా పెరుగుతుంది. భగవంతుడు కోరుకుంది అదే, భక్తే కావాలంటున్నాడు. ఒక మంత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ చదివినప్పుడు దానిలోని భావాన్ని కనుక తెలుసుకుంటే మన మనసు చాలా పులకించిపోతుంది. ఆ పులకింతే మన భక్తితో సమానం అది. కాబట్టి అలా భక్తితో చేసే యొక్క ప్రయాణం
ఏదైనా సరే పద్యం పాడినా శ్లోకం పాడినా నామం చెప్పించినా కూడా దాని యొక్క ఫలితం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని వేల మంది భజన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే మా ఈ ప్రయత్నం. ఈ ప్రసంగాల ద్వారా సమాజానికి మేము మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే ఉద్దేశంగా మనం హిందూ ధర్మాన్ని, మన యొక్క భారతదేశం గొప్పతనాన్ని, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే మా ప్రయత్నం. అది కేవలం హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ప్రతి ఒక్కరినిగా కూడా ఐక్యత చేసి ఎక్కడ కూడా హిందూ సంస్థ దెబ్బ తగలకుండా దానికి కాపాడటం కోసం విశ్వ హిందూ పరిషత్తు దీన్ని 1950లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మన ఖమ్మం జిల్లాలో మన బోనాల రామకృష్ణ గారు అధ్యక్షతనంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టాలని మన అధ్యక్షులు గారు కోరిక. దాని ప్రకారంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క భజన బృందాన్ని విశ్వ హిందూ పరిషత్ అంటే ఒక పార్టీ కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది. అందరూ కూడా ఐక్యత కావాలి. అందులో అనేక రకరకాల భజన బృందాలు ఉండొచ్చు. ఆ భజన బృందాలని కూడా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినయే. అందువలన అందరినీ ఐక్యత చేయాలని సుమారుగా 1000 మంది 21 మండలంలోగా కూడా వారు తిరిగిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు కూడా శ్రీరాములు వారు అయోధ్యలో నేనెందుకు పాల్గొనలేదు, అయోధ్య శ్రీరాములు గుడి కట్టినందుకు వీళ్ళందరూ శిక్షలు అనుభవించుకుంటూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఈ రామ మందిరం రావటానికి ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ మనకి ఈ జన్మకి రామ మందిరం రావటం అనేది మనకు మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా ఈ జన్మ సుకృతమైంది. ఈ విశ్వ హిందూ పరిషత్తులోకి వచ్చాక మన సనాతన ధర్మం అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది నేను ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. పెద్దవాళ్ళ శిక్ష కానీ, మన భగవద్గీత కానీ, రాముల వారి పారాయణం కానీ, ఏదైనా పారాయణం చేసేటప్పుడు మామూలుగా చదువుకుంటూ పోయేటోళ్ళం. దాని వివరం అనేది నేను విశ్వ హిందూ పరిషత్తులోకి వచ్చాకే దాని వివరం అనేది తెలుసుకున్నాను. దీపారాధన ఎందుకు చేయాలి, మన పిల్లలకి దీపారాధన ఎలా నేర్చుకోవాలనేది ఆ విషయాలనే చాలా వరకు నేర్చుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. మన యొక్క ధర్మానికి జరుగుతున్నటువంటి రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి అందరం కూడా ఏకతాటిపై నిల్చొని విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మన యొక్క సంఘాలని ఎక్కడ ఇబ్బందులు కలుగుతున్నా కానీ ఎదుర్కోవడానికి ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి ఈ సంఘం యొక్క ఉద్దేశం. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ యొక్క జిల్లా స్థాయి భజన బృందాల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన భక్తజన బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భారమైన ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ బోనాల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీద వేసుకొని 15 రోజులు బట్టి వాడ తిరుగుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్న శ్రీ మోనాల రామకృష్ణరావు గారికి, జిల్లా కార్యదర్శి బొడ్డు కృష్ణ గారికి అందరికీ కూడా మా యొక్క కామేపల్లి అవధూత భక్తుల తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ప్రజెంట్ సిచ్యువేషన్లు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ కారణాలు కానీ, లేదంటే హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, హిందూ బాలికల మీద జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కార్యక్రమాలు కానీ, ఇంకా మరి ఏదైనా కానీ గో హత్యలు, గో అపహరణ, ఇలాంటివన్నీ అది విస్తృతం అవుతున్నాయి. ఇంకా అలాంటి వాటిని ఖండించాలంటే ఒక విశ్వ హిందూ పరిషత్ ఒక్కరితోనే సాధ్యం కాదు. అది ప్రతి హిందువు మేల్కొని, ప్రతి హిందూ జాగృతి అయ్యి ముందుకు తీసుకెళ్లి ప్రతి కుటుంబం, ప్రతి హిందూ బంధువు కూడా ఒక సైనికులాగా పనిచేస్తే తప్ప మనం మన ధర్మానికి ఏదైతే చెదల పట్టిందో దాన్ని దులపలేము. అలాగే అలాంటి వాళ్ళని ఖండించకుండా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే భవిష్యత్తులో ధర్మమే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రాచ్యాతులు కూడా మన ధర్మాన్ని గొప్పదని పాటిస్తున్న ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దగ్గర ఒక 100 కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో మన రామాలయాలు నిర్మిస్తుంటే ఒకడు వచ్చి 15 నిమిషాల అవకాశం ఏమంటాడు. ఒకడు ధర్మాన్ని 15 నిమిషాల అవకాశం ఇస్తే ఏం చేస్తానో నేను చూపిస్తానంటాడు. వాడికి ఇప్పుడు ఈ మహాకుంభమేళే సమాధానం. ఆ 15 నిమిషాల సమయం అడిగిన వాళ్ళకి మహాకుంభాలను సుమారుగా 40 కోట్ల మంది హిందువులు స్నానమే చేశారు. ఒకవేళ అలాంటి మహాకుంభమేళ ఏ దేశమైనా ఎక్కడైనా మార్చ్ ఫాస్ట్ చేయాల్సి వస్తే అక్కడ ఏం మిగలదు. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో జనాభా ఉత్త పుణ్య స్నానానికి 40 కోట్ల మంది వస్తే, ఇలాంటి 40 కోట్ల మంది సైనికులు ఒకవేళ రేపు యుద్ధాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా మిగలదు. ఈ జిల్లాలో అక్షంతల కంటే ముందు నుంచి కూడా నిర్విరామంగా ధార్మిక కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్నాయి, నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య శ్రీరాముడి యొక్క అక్షంతలు విప్లవాన్ని సృష్టించాయి అని ఒక ప్రముఖమైన వ్యక్తి చెప్పాడు. కాబట్టి ఆ విప్లవం సృష్టించినటువంటి ఆ ధార్మిక చైతన్యాన్ని
ముందుకు తీసుకెళ్లడం కోసం నిర్విరామంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఒక 5,000 మందిని ఈ జిల్లాలో బజరంగ దళ యువకులకు త్రిశూల్ దీక్ష ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు కూడా భక్త బృందాలందరినీ కలిపి మరి మన వారం మనం సత్సంగ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక సమన్వయ చింతన కార్యక్రమం కోసం ఈ యొక్క భక్త బృందాల సమ్మేళనం యొక్క కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ విశ్వ హిందూ పరిషత్ ఏర్పరిచిన సభ ఉద్దేశము సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా హిందూ ధర్మంలో పెనవేసుకున్న అనేక అంశాల పట్ల ఒక నిత్య నూతన చైతన్యాన్ని కల్పించాలనే ఉద్దేశం. దీపారాధన యొక్క మహత్యం ఏంటి, మనిషిలో ఉన్న యొక్క నైజం ఏమిటి, మనిషి ప్రవర్తన ఎలా మార్చుకోవాలి, మనిషి సమాజానికి ఉపయోగపడేలాగా తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, భగవంతుని అర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి, యజ్ఞయాగాది క్రతువులు దేనికోసం చేస్తున్నారు, వ్యక్తి స్వార్థాన్ని వ్యక్తి స్వార్థాన్ని వదిలేయకపోతే సమాజము ఎలా బాగుపడుతుంది, సమాజ సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు వ్యక్తి స్వార్థాన్ని వదిలేసి ఎలా జనహితైషులుగా జీవించాలి, జనమే బలముగా జన సంక్షేమం కోసము హిందూ ధర్మం ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నది, అలాగే భజన ఎందుకు చేయాలి, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ దేశంలో భజనలు చేస్తున్న వాళ్ళ యొక్క ఔచిత్యం ఏమిటి, ఈ భజన యొక్క అంతరార్థం ఏంటి, రామనామ యొక్క ప్రత్యేకత ఏంటి, రా అనే శబ్దానికి అర్థం ఏంటి, మా అనే శబ్దం యొక్క ఔచిత్యం ఏమిటి, రామ అంటం వల్ల దేహం మనస్సు ఎలా శుద్ధి అవుతుంది, మనిషిలో ఉన్నటువంటి ఒక దుర్గుణాలు ఎలా పోయి సన్మార్గులు మారుతారు, ఈ దేశంలో గ్రామాన ఎందుకు రామాలయాలు ఉన్నాయి, ప్రతి సంవత్సరము రాముడి యొక్క కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా భావించి ఈ దేశంలో కొన్ని లక్షల సంవత్సరాలు ఎందుకు చేస్తూ ఉన్నారు, దీని అంతరార్థం ఏంటి. ఈ రకంగా లోకాన్ని మొత్తం ప్రేమించే మహాద్భుతమైనటువంటి యొక్క సంస్కృతి సనాతన ధర్మము. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఎందుకంటే లోకాన్ని మొత్తాన్ని ప్రేమిస్తుంది కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు, దేశాలకు అతీతంగా సర్వమానవాళ్ళని ప్రేమించే మహోత్కృష్టమైన సంస్కృతి మన భారతీయ సనాతన సంస్కృతి. 70% భజన సంఘాలను ఒక చోటు తీసుకొని వచ్చి ఈరోజు బాధ్యులు మాత్రమే పిలిచామండి. మొత్తం భజన మండలి సభ్యులు అందరూ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది తొలి సదస్సు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఎవరు కూడా భజన సంఘాలను ఒక దగ్గర తీసుకొని సమావేశం పెట్టిన దాఖలా లేవు. ఖమ్మం జిల్లాలో గడిచిన 40 ఏళ్లలో ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అలాంటి బృహత్తరమైన మహత్తరమైన ప్రయత్నం ఈ రోజున విశ్వ హిందూ పరిషత్తు బోనాల రామకృష్ణ గారి నేతృత్వంలో ఆ నగర కమిటీ కృషితో, ఆ జిల్లా కమిటీ బాధ్యుల యొక్క నిరంతరమైన శ్రమతో ఈ రోజున ఈ సమావేశం మహాద్భుతంగా జరిగింది. ఇంకా అనేక ప్రసంగాలు ఉన్నాయండి. ఇప్పుడు 2వ ప్రసంగం మాత్రం నడుస్తూ ఉంది. భజన ప్రత్యేకత, భజన అంతరార్థము, నామ వైభవము, ఈ త్రిగుణాలు, ఓంకారం అర్థము, ఇవన్నీ కూడా ఈ రోజున విశ్లేషణపూర్వకంగా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్న సుమన్ టీవీ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.